UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. సో అందరికీ ఒకే ఒక డౌట్, బుడమేరు వాగు పొంగి పొరడం వల్ల విజయవాడ పరిసర ప్రాంతాలు మొత్తం జలమయమయ్యాయి, వరదలు వచ్చినాయి అని చాలామంది అంటారు. అది నిజమే. బుడమేరు వాగు వల్లే మొత్తం విజయవాడ అనేది ఫ్లడ్స్ అనేది రావడం జరిగింది. అది కేవలం కృష్ణానది వల్లే కాదు, ఈవెన్ బుడమేరు చాలా కీలకంగా పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. ఇదే బుడమేరు ఎక్కడుంది అని మీకు ఒక క్లియర్ కట్ ఒక మ్యాప్లో చూపిస్తాను మీకు. బుడమేరు వాగు అనేది మైలవరం నుంచి ఇబ్రహీంపట్నం మధ్యలో ఉందన్నమాట. అదిగా ఇక్కడ కొండ ఉంది, మైలవరం. సో మైలవరం పైన కొండపై నుంచి మైలవరం కొండపై నుంచి బుడమేరు వాగు అనేది రావడం జరుగుతుంది. సో మైలవరంలో అక్కడక్కడ పరిసర ప్రాంతాలు అక్కడక్కడ అయింది. ఫైనల్గా బుడమేరు మనకు వచ్చేసరికి ఇక్కడ ఉండిద్ది అనమాట. కౌలూరు కొండపల్లి మధ్యలో ఉండిద్ది. అది ఒక కౌలూరు ఇక్కడ ఉంది. సో ఇది ఒక చిన్న లైన్ ఉంది. ఇది బుడమేరు వాగు అంటే చాలా పెద్దది ఏమి ఉండదు, అది చాలా చిన్నది. 2006లో నాకు అప్పుడు సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రతిపాదించాను. సో అక్కడ ఫ్లడ్స్ రావడం జరుగుతుందని అప్పుడున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా మీకు ఒక మ్యాప్ చూపిస్తాను. మ్యాప్లో బుడమేరు వాగు ఎక్కడుంది, అసలు ఏ పరిసర ప్రాంతాలు మొత్తం ఎఫెక్ట్ అయింది. సో అక్కడ రిలేటింగ్ వాళ్ళు అక్కడ మనం ఎస్టాబ్లిష్ చేస్తే ఏ ప్రాంతాలకి ముప్పు లేకుండా బయటకు పడవచ్చు అని ఒకసారి మీకు క్లియర్గా చెప్తాను. సో బుడమేరు వాగు అనేది కౌలూరు కొండపల్లి మధ్యలో ఉంది. ఈ కౌలూరులో కూడా వరద రావడం జరిగింది. ఈ కౌలూరు కొండపల్లి అంటే శాంతినగర్, కొండపల్లిలో ఒక శాంతినగర్ అనే ఏరియా, ఈ మొత్తం VTPS ఇది. సో ఇక్కడ మన ఇబ్రహీంపట్నం మనం చూసుకున్నట్లయితే ఈ వాటర్ అనేది ఇక్కడ గాంధీ బొమ్మ సెంటర్ అనేది ఇక్కడ ఉండిద్ది అనమాట. ఇబ్రహీంపట్నంలో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వాటర్ రావడం జరిగింది. ఇదే వాటరు అదే వాటరు మనకి అదే నీళ్ళు, అదే వరదలు మనకి కొండపల్లి రోడ్డు దాకా మనం చేరడం జరిగింది. అది ఇబ్రహీంపట్నం గాంధీ బొమ్మ సెంటర్ దాకా వచ్చి అక్కడ నుంచి కొండపల్లి దాకా వెళ్ళడం జరిగింది. సో ఇదొక ఏరియా అనమాట. మళ్ళీ ఇటే మనం చూసుకున్నట్లయితే ఏలప్రోలు మొత్తం దాదాపు ఒక 80% వరకు వరదలు వచ్చినాయి అని చెప్పుకోవచ్చు. ఏలప్రోలు మొత్తం ఆ ఊరు చూడండి ఎంత చిన్నగా ఉందో. ఈ ఊరు మొత్తం 80% వరకు వరదలు వచ్చినాయి అని చెప్పుకోవచ్చు మనం. ఏలప్రోలు. మళ్ళీ ఇటే మనం చూసుకున్నట్లయితే గొల్లపూడి. సో గొల్లపూడి ఎప్పుడు ఇక్కడ ఈ లైన్ మనం చూసుకున్నట్లయితే ఇది కృష్ణా రివర్ అనమాట. కృష్ణా రివర్ ఎప్పుడైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక మాట అన్నారు, భవానీపురం కట్ట మీద నుంచి భవానీపురం కట్ట మీద నుంచి స్వాతి థియేటర్ వైపు వెళ్ళి స్వాతి థియేటర్ నుంచి చర్చ్ సెంటర్ దాకా వెళ్ళింది. సో ఇదే మీకు చూపిస్తాను. సో ఇది కట్ట అనమాట. సో ఈ వాటర్ అనేది ఇలా ఫ్లో అయ్యి ఇక్కడ నుంచి ఈ ఏరియా దాకా వెళ్ళింది. ఇది మొత్తం HB కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ అని అంటారు. సో ఈ మొత్తం ఒక 60 to 70 ఈ రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది. ఈ రోడ్డు మొత్తం దాదాపుగా ఇక్కడ దాకా నడుము దాకా మనకి వాటర్ అనేది రావడం జరిగింది. సో ఈ వాటర్ అనేది ఇది కృష్ణా వాటర్ అనమాట. కృష్ణా రివర్ ఇలా వెళ్ళిపోయి సో ఇక్కడ దాకా వెళ్ళడం జరిగింది. ఇక్కడ దాకా వెళ్ళి ఇటు నుంచి మళ్ళీ బుడమేరు వాగు వచ్చింది. ఇటు నుంచి మనకి బుడమేరు వాగు వచ్చింది. అటేపు మనకి ఊర్మిళా నగర్ కానీ, అజిత్ సింగ్ నగర్ కానీ, వాంబే కాలనీ కానీ, సింగ్ నగర్ కానీ సో అటు నుంచి వచ్చింది అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భవానీపురం నుంచి ఊర్మిళా నగర్, కబేలా ఆ ఏరియా మొత్తం వచ్చింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పైకరాపురం, కంట్రిక, సింగ్ నగర్ ఈ ఏరియా మొత్తం బుడమేరు వాగు వల్ల ఇటు మొత్తం రావడం జరిగింది మనకి మ్యాప్లో మనం చూసుకున్నట్లయితే. సో ఇప్పుడు మనం విజయవాడ అనేది చూసుకున్నట్లయితే విజయవాడ కృష్ణలంక ఏరియా ఏదైతే ఏరియాలో ఉందో ఈ ఏరియాలో రిటైనింగ్ వాల్ కట్టడం వల్ల కృష్ణలంక కానీ యలమాల కుదురు కానీ ఆ ఏరియా పరిసర ప్రాంతాలు మొత్తము ఆ రిటైనింగ్ వాల్ వల్ల సేవ్ అయ్యని చెప్పుకోవచ్చు. ఈవెన్ ఆ రిటైనింగ్ వాల్ జరిగిన తర్వాత కూడా కింద నుంచి భూమి లోతు నుంచి ఇంకా వాటర్ అనేది వస్తుంది. అది ఏదైతే కన్స్ట్రక్షన్ చేశారో అది సరిగ్గా చేయలేదని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు దాదాపుగా ఓకే, ఇప్పుడు రిటైనింగ్ వాల్ వల్ల ఇప్పుడు దాదాపుగా 80% పైన 80% పైన మనకు విజయవాడ ఫ్లడ్స్ అనేది ఆగినాయి అని చెప్పొచ్చు. అదే రిటైనింగ్ వాల్ లేకపోతే చాలా ప్రమాదం జరిగింది. విజయవాడ మొత్తం మునిగిపోయి విజయవాడ మొత్తం ఒక 70 to 80% వాటర్ ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఆ రిటైనింగ్ వాల్ వల్లే. 2006లోనే మేము ఇంజనీర్స్తో మాట్లాడడం జరిగింది. 2006లోనే అప్పుడు ఇంజనీర్స్ ఏం చేశారంటే అప్పుడున్న సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రతిపాదించారు, ఏదైతే బుడమేరు వాగు ఉందో అక్కడ రిటైనింగ్ వాల్ అనేది కట్టాలి, లేకపోతే ఎప్పుడైనా మనకి ప్రమాదమైనట్టుగా వాళ్ళు చెప్పారు.
అప్పుడే వాళ్ళు 800 కోట్ల రూపాయల వరకు ఆయన బడ్జెట్ అని అక్కడ పెట్టడం జరిగింది. అప్పుడు ఎవరు సరిగ్గా ఆ బుడమేరుకు వాగుని సరిగ్గా తీసుకోలేకపోయారు. అండ్ ఇప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. కొన్ని దశాబ్దాల తర్వాత ఇంత వర్షపాతం నమోదు అనేది అది చాలా పెద్ద విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు బుడమేరుకు వాగు ఏదైతే ఉందో అవి మొత్తం కట్టాలంటే అవి మొత్తం రిటైనింగ్ వాళ్ళు కట్టాలన్నా కానీ దాదాపుగా 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది ఆంధ్ర రాష్ట్రానికి అవసరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయవాడ అనేది మన క్యాపిటల్ అవుతుంది. మళ్ళీ మెట్రోస్ తీసుకొస్తాం అంటున్నారు. ఈవెన్ అమరావతి ఆ పరిసర ప్రాంతాలు మొత్తం మళ్ళీ మెట్రోస్ వస్తున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ ఫ్లడ్స్ అన్నక మనకు వస్తే కనుక ఇంకా చాలా ప్రమాదం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ మన హైదరాబాద్ చూసుకున్నా కానీ ఏదైనా 2-3 రోజులు వర్షపాతం ఉన్నా కానీ డ్రైనేజ్ ద్వారా మొత్తం క్లియర్ అయిపోతే 2-3 డేస్లో. కానీ ఇప్పుడు అక్కడ వర్షపాతం లేకపోయినా కానీ మళ్ళీ అక్కడ ఫ్లడ్స్ రావడం, బుడమేరు వాగు అనేది పొంగి పొరలడం అనేది అది చాలామంది ఇబ్బంది పడ్డారని చెప్పొచ్చు. ఏదైతే ఇంకా కొంత ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానీ కలెక్టర్స్ కానీ ఫీల్డ్లో దిగినా కానీ అక్కడ 70% వరకు మనకి అక్కడ ప్రజలకి ఫుడ్ అన కానీ, మిల్క్ అనే కానీ, వాటర్ అన కానీ, మెడిసిన్స్ అన కానీ ఎవరు చేరని పరిస్థితి మనం చూసాం. మీరు ఆలోచించండి ఎంత పెద్ద డ్యామేజ్ జరిగిందో విజయవాడ అనేది. సో ఇంకా మా దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఫస్ట్ మీకే చెప్పడానికి ట్రై చేస్తాం. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం చూస్తుండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.